అటుగా ఉత్తర విశాఖలో ఏర్పాటు చేసినటువంటి శంకరరావు సభలో టీడీపీ నేత లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సంవత్సరం మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయంగా ప్రతి ఏడా 20,000 రూపాయలు అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే నెలకి 1,500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక ఉద్యోగాన్ని తీసుకొచ్చారా? లేదు. ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నారు. ఈ రోజు నేను వేదిక ఎక్కిన తర్వాత ఫోన్ మొదటిసారి తీసా, అన్న కూడా చూపించా. ఇక్కడ ఇవ్వలేదు యాడ్, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇవ్వలా. హైదరాబాద్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, విశాఖ ఉక్కు భూములు అమ్మేస్తున్నామని. ఎవరైతే ఆ భూములు కొనాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, ఆ భూములు మేము వెనక్కి లాక్కుంటామో, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇంకా విశాఖపట్నం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు తల్లి. దాదాపు 50 హామీలు ఇచ్చాడు. అవన్నీ చెప్తా పోతే ఒక రోజంతా పడుతుంది. కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటి హామీ విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తాన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాన్నాడు, చేయలేదు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తాన్నాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తాన్నాడు, చేయలేదు. ఐటీ కంపెనీలు పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తా అన్నాడు. ఈ పక్కనున్న కోడిగుడ్డు మంత్రి వల్ల ఆ కంపెనీలన్నీ పారిపోయినాయి. అరే కోడిగుడ్డి మంత్రి కోడిగుడ్డు ఇద్దావా? గిఫ్ట్ గా పంపిద్దామా? ఓకే, కనీసం ఆమ్లెట్ వేస్తాం, వచ్చారాదు ఆయనకి, చూద్దాం. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో భూదందాలు ఎట్ట చేస్తున్నారు మీరు చూస్తున్నారు. ఎక్కడ భూమి దొరికితే అక్కడ కొట్టేస్తారు. అంతెందుకు తల్లి, ఏకంగా ఋషికొండకి గుండు కొట్టేసి ఒక వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు తల్లి. 500 కోట్ల రూపాయలు. అదే డబ్బులు కానీ టిట్కో ఇల్లు ఖర్చు పెట్టుంటే ఇక్కడున్న ప్రతి మహిళకి ఒక ఇల్లు వచ్చిండే తల్లి. 2 నెలల్లో ప్రజల ప్రభుత్వం వస్తుంది. ఆ భవనాలు ప్రజల కోసమే వాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీలో మన పిల్లలు చదవాలని అందరు కళ్ళగంటారు. మన పిల్లలు పిహెచ్డి చేయాలని కళ్ళగంటారు. కనుకున్న వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి ఏకంగా 1400 పిహెచ్డి పోస్టులు అమ్ముకున్నాడు తల్లి. జగన్కి అక్కడ వాటా ఇచ్చినట్టున్నాడు. అందుకే మళ్ళీ అమ్మినా అతన్నే మళ్ళీ వైస్ ఛాన్సలర్ చేశారు. ఆయన పేరు కూడా ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ వసూలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. గాజువాక్ అనేది ఒక మినీ ఇండియా లాంటిది. విశాఖ ఉక్కు, గంగవరం పోర్ట్, బిహెచ్పి టౌన్షిప్ ఇక్కడ ఉంటుంది. భారతదేశంలో ఉన్న అందరూ ఈ రోజు వాళ్ళందరూ ఇక్కడ గాజువాకకు వచ్చి ఉంటారు. ఆటో నగర్ కూడా ఈ రోజు గాజువాకలో పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తుంది. అనేక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ రోజు గాజువాకలో ఉన్నాయి. ఆనాడు పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఎవరు ఊహించిన విధంగా 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రుల అభివృద్ధి చేశారు. హుదూద్ కొట్టినప్పుడు అన్న రోడ్లపైన తిరిగి 24 గంటల్లో మనందరికీ కరెంట్ ఆనాడు అందజేశారు. అంతేకాదు 19,000 మందికి ఇల్లు పట్టాలు అందించిన వ్యక్తి పల్లా శ్రీనివాస్ గారు. రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందించాం. మొన్న మీరు ఆయన కాదని వేరే వ్యక్తిని గెలిపించారు. ఈ రోజు ఆయనే ఒక అవినీతి పరుడని, భారతదేశంలోనే అతిపెద్ద అవినీతి ముఖ్యమంత్రి ముద్రేసి పంపించేశారు. ఈ రోజు ఇంకొక
వ్యక్తిని తీసుకొచ్చాడు. అతను కూడా మన డబ్బులు దుబ్బేదానికి వచ్చాడు తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయడానికి రాలేదు. ఇక్కడున్న ప్రజలందరినీ ఆ వ్యక్తి ఇంటికి వస్తే ఒకే ఒక ప్రశ్న అడగాలని కోరుతున్నా. గత 5 సంవత్సరాల్లో మీరు గాజువాకకి పీకిందేంటి, పొడిచిందేంటి అని సూటిగా ప్రశ్నించమని మిమ్మల్ని కోరుతున్నాం. అసలు స్టీల్ ప్లాంట్ ఇష్యూ, విశాఖ ఉక్కు సమస్య ఉడుకుతున్న సమయంలో ఏనాడైనా ఇక్కడ ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి స్పందించాడు? ఏనాడైనా కేంద్రానికి వెళ్లి మోడీ గారిని కలిసి ఇది కరెక్ట్ కాదు, మాకు న్యాయం చేయండి అని అడిగారా? ఆనాడు పెద్ద ఎత్తున పోరాడింది పల్లా శ్రీనివాసరావు గారు. దానివల్లనే ఈ రోజు ఇంతసేపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగలేదు. ఆయన పల్లా శ్రీనివాస్ గారు మీ తరపున పోరాడుతున్నందుకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. పక్కనే కమర్షియల్ కాంప్లెక్స్ ని కూడా కూలగొట్టారు ఈ అధికారులు. వాళ్ళకి చెప్తున్నా, 2 నెలలు బ్రదర్స్, మీ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నా. ఇక్కడ ప్రజలందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి. తప్పనిసరిగా ఇక్కడనే ఉన్న టోల్ గేట్ ఎత్తేసే బాధ్యత మేము తీసుకుంటాం. గంగవరం పోర్ట్ బాధితులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంతేకాదు, ఇక్కడ బోర్డు పట్టుకుని కూడా వచ్చారు, ఏపీఐఏసీ బాధితులు కూడా ఉన్నారు. అన్న నా దృష్టికి తీసుకొచ్చారు. 2 సంవత్సరాల్లో మీ సమస్య పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. పోర్ట్ వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో నేను చూసా, నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను పాదయాత్ర చేశా. రాత్రి వెళ్ళి నేను ముక్కులో ఉన్న చీమిడి తీస్తే నల్లగా బయటకు వచ్చింది. మావాడు ఒక నాప్కిన్, నీళ్ళు నుంచి నాప్కిన్ తీసుకొస్తే మొహం తుడుచుకుంటే నల్లగా వచ్చింది. ఆ పొల్యూషన్ తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆ వాహనాలన్నిటికీ ప్రత్యేక ఒక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేసి పట్టణంలో రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఇంకా కొంతమందికి పట్టాల అవసరం, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. జెట్టీకి ఒక స్లాష్ బ్రేక్ వాటర్ ఏర్పాటు చేయాలి, అది కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంతేకాదు, ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఉన్న పెండింగ్ వర్క్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మాది అని సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, మన ఎదురుగానే ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందో మనందరం చూస్తున్నాం. హెవీ వెహికల్స్ 24 గంటలు మన ముందరనే తిరుగుతాయి. దానివల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము వస్తున్న సమయంలో భరత్ నా దృష్టికి తీసుకొచ్చాడు. అది తప్పనిసరిగా నేషనల్ హైవేస్ తో మేము సంప్రదింపులు చేస్తాం. 5 సంవత్సరాల్లో అవసరమైన మేరకు, అంటే 15 కిలోమీటర్ల, 17 కిలోమీటర్ల, 20 కిలోమీటర్ల, అది మేము చర్చించి ఇక్కడ ఫ్లైఓవర్ కూడా ఏర్పాటు